ఇప్పుడు ఎవరో ఒక ఆయన నాతో వాదన చేస్తే ఈ మధ్య కాలంలో మగత్రేవరవాదులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మేము మగవాళ్ళ హక్కుల కోసం పనిచేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ ఆడవాళ్ళు అందం చూపించేసేసి ఒక మేనేజర్ దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసేసరికి మేనేజర్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. తెలివి తక్కువ వాళ్ళైనా కానీ ఆడవాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, తెలివైన వాళ్ళకైనా ఉద్యోగాలు రావట్లేదని కొత్త వాదన మొదలెట్టాడు. నేనేమంటానంటే అక్కడ తప్పెవరిది? నిర్ణయం తీసుకోగలిగింది ఎవరు? ఒకవేళ సపోజ్ ఈ అమ్మాయి నేను కమిట్మెంట్ ఇస్తానే అందనుకోండి, అది సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ కావచ్చు, ఎవరికి కమిట్మెంట్ ఇస్తానంటది? అధికారం లేనోడికి కమిట్మెంట్ ఇస్తానంటదా? అధికారం ఉన్నోడికే కదా, పవర్ ఉన్నోడికే కదా ఇస్తుంది. మరి పవర్ ఉన్నోడికి బుద్ధి లేనప్పుడు ఈ అమ్మాయికి బుద్ధి ఉండాలని ఎట్లా అంటాం మనం? అయినా ఆ పవర్ ఉన్నోడు వాడి సంస్థను నడుపుకోవడానికి అందం కావాలా, బ్రెయిన్ కావాలా? వాడికి బ్రెయిన్ లేనట్లే. ఇప్పుడు వాడికి బ్రెయిన్ లేనట్లు అట్లాంటి వాడి చేతుల్లో ఆఫీసులు ఉన్నప్పుడు ఇలాగా ఇంకెలా ఏడుస్తాయి? అందుకని ఇక్కడ అంటే ఎడు తిరిగి అడు తిరిగి ఇడు తిరిగి ఆడవాళ్ళని నిందించడం నా ఉద్దేశం కాదు. కానీ ఇదంతా ఒక వ్యాపారాత్మకంగా జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతిభ వెనకబడిపోతుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇలా అమ్మాయిలు అందంగా ఉంటే చూడడానికి ఇష్టపడే అబ్బాయిలు వాళ్ళు దేనికైనా వెనకాడట్లా. ఎంత దారుణం కాకపోతే మహాకుంభమేళాలో స్నానాలు చేసే ఆడవాళ్ళని చూడాలనుకోవడం ఏంటి? అది ఎంత ఎంత ప్లాన్డ్ గా లేకపోతే అక్కడ స్నానాలు ఆచరిస్తారు, వాళ్ళని ఫోటోలు తీయాలి. ఇది అయితే ఈ రోజు ఇప్పుడు జరిగింది కాదు, జరిగింది అసలు ఈ కుంభమేళా కాదు, ఇంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. అంటే ఇప్పుడు కుంభమేళా విషయంగా వాళ్ళు ఆన్లైన్ లో పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి ఏది డ్రెస్సింగ్ పెట్టి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రీసెంట్ గా చాలా జరిగినాయి కదా, జరుగుతున్నాయి. అంటే ఈ జరిగే వాటి వెనక ఒక మానవ బలహీనత ఈ పని చేయనిస్తుంది. కానీ నా బాధ ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తెలియదు ఆ సంగతి. ఒక్కవేళ పొరపాటున ఇలా జరిగింది అని ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి ఎంత గిల్ట్ ఫీల్ అవుతుంది. కానీ మన సమాజంలో కూడా అదే నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఒకడు అత్యాచారం చేశాడు, వాడిది కదా నేరము, వాడు కదా సిగ్గుపడాలి, వాడు కదా బాధపడాలి, వాడికి కదా శిక్ష పడాలి. అమ్మాయిలు తమకు తాము ఎందుకు శిక్షలు వేసుకుంటారు? మనం ఏదో మన తప్పు అయినట్లు మనం ఎందుకు బాధపడాలి? వాడు అంత విచక్షణ ఉంటే ఎందుకు అత్యాచారం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నా తప్పు కాదు, నా తప్పు కానప్పుడు నేను ఎందుకు బాధపడాలి? తప్పు చేసింది వాడు. ఎవరైతే తప్పు చేశారో చట్టం దృష్టిలో వాళ్ళు కదా అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. వాళ్ళేమో చక్కగా కాళ్ళు ఎగరేసుకుని బయట తిరుగుతుంటే నేనెందుకు కుమిలిపోవాలి అని ఆడపిల్లలు అనుకోవాలి. ఇప్పుడు నేను ఈ కుంభమేళాలో ఫోటోలు కూడా ఏమన్నా బయటకు వస్తే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళు చూసుకునే దరిద్రం కూడా పట్టొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ అన్న తర్వాత చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. అది ఇట్లాంటి వాళ్ళని మట్టుకు దొరికితే మట్టుకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఏ ఫోన్లో నుంచి ఏ ఫోన్కి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని చేస్తేనే రిపీట్ అవటం కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఇవాళ ఎవరైతే హిందుత్వాన్ని మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో కుంభమేళాలో జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నారని అనుకోవటం కాదు. అసలు మీ మతానికి ఏమన్నా మచ్చ అని ఆలోచించండి. ఇట్లాంటి వాళ్ళు తయారవటం వల్ల మనం మన మతానికి ఎంత చెడు పేరు వస్తుంది. అది ఆలోచించాలంటున్నా నేను. మీరు ఎవరో అన్నారు అని కాదు, ఇది జరిగింది వాస్తవం. ఇది రిపీట్ కాకుండా చూస్తారా లేదా? ఇప్పుడు ఇలా చేసిన వాడు ఏ బిజినెస్ చేయడానికైనా వెనకాడడు వాడు. అట్లాంటి వాళ్ళని పట్టుకుని శిక్షిస్తే వాళ్ళని శిక్షించారు అనే సంగతి ఎక్కువగా ప్రచారం కూడా జరగాలి. అప్పుడు భయం అనేది రావాలి. ఈ ఫోటోలు వైరల్ చేయడానికి వాడు ఎంత కష్టపడిండో వాడికి పడిన శిక్ష గురించి కూడా మనం వైరల్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఏ శిక్షలైనా సరే, ఇప్పుడు ఈ కుటుంబ హింసకు సంబంధించిన ఏమైనా
శిక్షలు పడినా, అత్యాచారాలకు సంబంధించిన శిక్షలు పడినా, పోక్సోకు సంబంధించిన శిక్షలు పడినా, ఏ శిక్షలు పడినా మనం ఏం చేస్తామంటే సమస్య ఉత్పన్నమైనప్పుడు చూపించిన హుషారు మనం తర్వాత చూపించాం. అంటే ఒక మజా పోతుంది అనమాట, ఒక బజ్ అంటాం, బజ్ పోతుంది. కానీ మనం చెయ్యాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన ఏదైతే శిక్ష పడుతుందో ఆ శిక్షను కూడా ప్రచారం చేయాలి. కానీ మనం కూడా మర్చిపోవడానికి కారణం ఏంటి అంటే లేట్ అవుతుంది. అదే వెంటనే పడినాయి అనుకోండి, అందుకే మేమేం అడుగుతున్నాం అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి, సంవత్సరం లోపు విచారణ జరగాలి. అసలు ఇప్పుడు నీకు జస్టిస్ లేట్గా జరిగితే జస్టిస్ జరగనట్లు అంతేగా. మనము తెలియక ఏమంటున్నామంటే సత్వరం ఇప్పటికిప్పుడే ఇన్స్టంట్ జస్టిస్ అడుగుతున్నాం. కాదు, మనకి త్వరగా న్యాయం జరగాలని కోరుకోవాలి. ఇప్పటికిప్పుడే జరగాలి అనే దానికి, త్వరగా జరగాలి అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకని ఈ విషయంలో మట్టుకు ఎంత ఇవి ఆగిపోవాలి. అసలు ఈ ఫోటో సర్క్యులేట్ అవ్వటానికి వీల్లేదు. చేస్తేనే మన మతాన్ని నమ్మి మన మతం కోసం, పుణ్యం కోసం వచ్చిన ఆడవాళ్ళకి ఇదా పరిస్థితి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అసలు అంటే ఇట్లాంటివి జరుగుతాయి అని ఊహించం. అవును, కుంభమేళా ఏంటి, అమ్మ వెళ్తారు, చెల్లి వెళ్తారు, అక్క వెళ్తారు, మన ఇంట్లో ఉన్న స్త్రీమూర్తి వెళ్తారు. కనీసం అంత జ్ఞానం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నిజంగా అది అసలు చెప్పలేము. దానికోసం పదాలు కూడా వెతకలేము. భాషకందని అవును బాధ, భాషకందని బాధ ఇది. అందుకని ఇట్లాంటివి గనక తుంచాలి. బిజినెస్ చేసుకోండి కాదనట్ల, కానీ ఇంత నీచమైన బిజినెస్ మటుకు ఇలాంటి పవిత్ర కార్యక్రమం అనుకునే ప్రదేశంలో జరగడం చాలా దుర్మార్గం. ఇది దీని మీద ప్రభుత్వం మటుకు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా మ్యామ్. ఇంకా ముందు ముందు జరగకుండా ఇలాంటివి ఆపాలి అంటే ఇప్పుడు ఇది ఏదైతే వచ్చిందో ఆ న్యూస్కి ఖచ్చితమైన వాళ్ళకి శిక్ష అనేది పడాల్సిందే. ఎవరు దీనికి కారకులు అనేది ఒకళ్ళే ఉండరు, చాలా మంది ఉన్నారు. పెద్ద ర్యాకెట్ ఉంటుంది దీని వెనక. ఆ ర్యాకెట్ ని పట్టుకోవాల్సిందే. పట్టుకుంటేనే భయం అనేది ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.